హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్. ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లాలో జీకే వీధి మండలానికి అతి మారుమూల గిరిజనగూడెం బొంతువలసలో ఉన్నాము అండి. గతంలో ఈ విలేజ్లో చాలా వీడియోస్ చేయటం జరిగింది. కానీ ఎప్పటికప్పుడు ఈ విలేజ్లో నాకు కొత్త కొత్త కాన్సెప్ట్లు కనిపిస్తూ ఉంటాయండి. ఈరోజైతే ప్రత్యేకంగా ఈ వీడియోలో ఎన్నో ఏళ్లుగా దాచిపెట్టి ఉంచిన గుర్రకొమ్ము బూరతో గిరి సాంప్రదాయపు సంగీతాన్ని వింటాము. అలాగే ఊరందరూ కలిసి ఒకే రకమైన కూర వండుకుంటే ఎలా ఉంటుంది దాన్ని చూస్తాము. అలాగే పచ్చకామర్లు వచ్చినప్పుడు చేసే నాటు వైద్యాన్ని, అమాయకమైన గిరిబిడ్డల మోవపై చెరగని చిరునవ్వుని, వీటన్నింటినీ చూస్తాము అండి. వీడియో చూసిన తర్వాత నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే హైప్ కూడా చేయండి. దానివల్ల మన వీడియో మరింత మందికి సజెస్ట్ అవుతుంది అన్నమాట. మరి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు దారి పక్కనే కొంతమంది ఈ పసుపు పనులైతే చేస్తూ కనిపించారు. ముందు వాళ్ళని పలకరించేసి అప్పుడు విలేజ్లోకి వెళ్దాం. అలా వేసి రుద్దడం వల్ల ఏమవుతుందండి? ఇలా ఎందుకు రుద్దుతున్నారండి అన్న? ఇలా ఎందుకు రుద్దుతున్నారు? పొలమనే హాయ్ హాయ్ ఏటమ్మా రకము పాము అంటున్నావా? చూడండి అమ్మను ఒక్కసారి చూడండి. అమ్మ వయసు అయితే సుమారుగా 80 సంవత్సరాలు ఉంటదేమో. జుట్టు కూడా పూర్తిగా పండలేదు అమ్మదే. అమ్మ తిన్నావా ఖానా? తిన్నారా? అదే తిన్నారా లేదా అంటున్నాను. అందుకని ఏదో ఒకటి మాట్లాడాలి అమ్మతో అని అనిపిస్తుంది. కాకపోతే అమ్మ మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు అన్నమాట. అన్న, ఇప్పుడు ఈ పసుపు ఎలా వెళ్తుంది కేజీ రేటు? 135 కేజీ 135 రూపాయలా? 135 రూపాయలకి వెళ్తుంది. ఇప్పుడు అలా సన్నగా ఉన్నాయి కదా కొమ్ములు, ఆ కొమ్ములు కూడా అదే రేటా? అదే ఏ పసుపెన్ ఒకటే రేటా? ఒక్క రేటే 135 రూపాయలు. పర్వాలేదా? మీకు గిట్టుబాటు అవుతుందా? మీకు గిట్టుబాటు అయినా పర్వాలేదా? రేటు బాగున్నట్టేనా? పర్వాలేదు రేటు? ఏదన్నా ఒకటే రేట్ అట, 135 రూపాయలట కేజీ. పర్వాలేదు, గిట్టుబాటే అంటున్నారు మరి వీళ్ళైతే. వాళ్ళేమో నేలకేసి రుద్దుతున్నారు. ఇక్కడ ఈ బ్రదర్ అయితే మాత్రం బండకేసి బాదుతున్నారు. బాగుంది ప్రాస. కాదు, ఇప్పుడు వాళ్ళు చేసే పని నువ్వు చేసే పని ఒకటే కదా? వాళ్ళని అక్కడ రుద్దుతున్నారు, ఇక్కడ బాదుతున్నావు, అంతే తేడా. దీనివల్ల ఇవి తోకలన్నీ ఊడిపోతాయి, ప్లస్ అది రంగు కూడా వస్తుంది. ఏది ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి. వచ్చి ఉంటుంది అంటారా ఏమన్నా రంగు? వచ్చింది. రంగు వస్తుంది. ఇదిగో శుభ్రం చేసేసిన పసుపును అయితే ఇలా బస్తాల్లో పెట్టి ఉంచారండి. ఇది ఫైనల్గా వీళ్ళు అమ్మడానికి సిద్ధం చేసినటువంటి పసుపు అన్నమాట. చూసారా ఎలా ఉందో? సన్నగా అయిపోయింది లాస్ట్కి. బెస్ట్ యాంటీబయాటిక్. ఈ వాసన వస్తుంటేనే చాలా బాగా అనిపిస్తూ ఉంది. మండే ఎండల్ని సైతం లెక్క చేయకుండా చేలల్లో పనిచేసే వాళ్ళలో ఎక్కువ మంది మలి వయసు వాళ్ళే ఉన్నారు అండి. అంటే వయసు పైబడిన వాళ్ళే ఉన్నారన్నమాట. వాళ్ళకి ఎంత ఓపిక, వాళ్ళ ఓపికకి నిజంగా దండం పెట్టొచ్చు అండి. ఇలాంటి తీక్షణమైన ఎండల్లో కూర్చొని ఆ వయసులో ఆ పనులు ఎవరు చేయగలరు చెప్పండి? కొమ్ములు అన్నీ ఏరేసి బత్తాకి ఎత్తేసిన తర్వాత మిగిలిపోయిన గుండ లాంటిది ఉంటుంది కదండి, చిన్న పొడి లాంటిది. పర్లేదులే, ముక్కులోకి దూరిపోయింది పసుపు. పర్లేదులే ఈ పక్కకి వెళ్ళిపోతానులే. ఇదేమో ఒరిజినల్గా మంచి పసుపు అన్నమాట. ఇదిగో ఇదేమో గుండ పసుపు. ఈ గుండ పసుపు కూడా కొంటారు తక్కువ కాస్ట్కి. చూడండి మొత్తం.
ఆ బస్తా ఎన్ని కేజీల వరకు రావచ్చు తమ్ముడు? ఎన్ని కేజీలు వస్తుంది అంటారు? 70 వస్తుందా? 50 దాటేస్తుంది అయితే. సరే సరే. శుభ్రం చేసిన పసుపు అయితే ఇది ఎలాగా మూటలు కడుతున్నారో చూడండి. ఇక మరోవైపు చూడండి, కొండల మీద తవ్విన పచ్చి పసుపుని బస్తాల మీదకి ఎత్తి అంతంత బరువుల్ని కల్లాల దగ్గరికి పట్టుకొచ్చి పోగులు పోసుకుంటున్నారు అండి. ఎవ్వరి చేలల్లో ఎవ్వరి కల్లాల్లో వాళ్ళు ఇలా పెద్ద పెద్ద కుట్టలు కుట్టలుగా పోసుకుంటారు. మొత్తం తవ్వేసిన తర్వాత అప్పుడు ఉడకబెట్టడం అనేటువంటి ఆ పనిని ప్రారంభిస్తారన్నమాట. ఉడకబెట్టి ఆరబెట్టి శుభ్రంగా చేసి వాటికి పసుపు రంగు వచ్చేలాగా చేసి అప్పుడు అమ్ముకుంటారన్నమాట. అప్పటి వరకు చాలా అంటే చాలా చాకిరి చేయాల్సిందే. కొండల్లో వేస్తారు, మళ్ళీ సాపు నేల కూడా కాదు, అదంతా రాళ్లే ఉంటాయి. రాళ్ల నేలలోనే వేస్తారు ఇలాంటిది. వెనకాల కనిపిస్తుంది కదండి కొండ, అలాంటి కొండల్లో పండిస్తారన్నమాట ఈ పసుపుని. ఇక సాయంత్రం అవుతుంది కదా అండి, ఎండ తీవ్రత కొంచెం తగ్గిందన్నమాట, చల్లబడింది. సో ఈ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అలాగే ఇక్కడ పెద్దమ్మ కూడా పొయ్యి ముట్టిస్తూ ఉన్నారు. సో వంట అయితే మొదలు పెట్టేస్తారు. చూడ్డానికి పొయ్యి, ఆ వాతావరణం చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడ ఏ వంట వండినా మీకు చూపిద్దామని నేను రెడీ అయిపోయాను. కానీ ఈ పెద్దమ్మ అలాగే వాళ్ళ అమ్మాయి వాళ్ళిద్దరు కూడా పొయ్యి అంటించేసి ఊరు లోపలికి వెళ్ళిపోయారన్నమాట. మళ్ళీ ఎప్పుడుకో వచ్చి వంట చేస్తాము అనేసి అన్నారు. ఇక మనం మాత్రం అక్కడ ఏం చేస్తామని చెప్పి ఊరిలోకి బయలుదేరేసాను నేను కూడా. పైన నల్లగా కమ్ముకున్న మేఘాలు, కిందలోనేమో చక్కగా వేణువుని వాయిస్తున్నటువంటి నాగార్జున గారు. బ్యూటిఫుల్గా అనిపించింది సినారియో. ఎదురు గొట్టాలతో చేసుకుంటారు కదా ఇవి. ఇదేం గొట్టం? ఇది ప్లాస్టిక్ దా. ఈ ప్లాస్టిక్ గొట్టంతో చేసుకొని ఇక్కడ మైనం పెట్టారండి. మైనమా ఇది? ఇనుప ముక్క మైనమేనా? మైనం పెట్టుకున్నారు చూడండి లోపల. దానివల్ల ఈ స్వరం అనేది వస్తుంది అనమాట. ఇలాంటి పిల్లల గ్రోవులు సొంతంగా తయారు చేసుకున్నారు. ఇవేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ఉన్నాయా? చాలా గట్టిగా ఊపిరి అందితే గానీ దాని నుంచి రాదు. ఎవరు గట్టిగా ఎవరు ఊదుతారు మన ఊర్లో? ఉన్నారు ఇంకా. ఓకే, చూసారు కదా అండి. ఇదైతే మాత్రం గేదె కొమ్మ అన్నమాట. గేదె కొమ్మ ఇది. గేదె కొమ్మే కదండి? గేదెది. అడవి గేదె అండి. అడవి గేదె అంటే అడవుల్లో గేదెలు అవి చచ్చిపోయినప్పుడు అడవుల్లో దొరుకుతాయి మనకి. దొరికినవి ఇలా కొమ్ములు దొరుకుతూ ఉంటాయి, అడవుల్లో తిరుగుతూ ఉంటాయి. సో అలా దొరికినప్పుడు సేకరించుకొని ఇలా తయారు చేసుకుంటారు అన్నమాట. చూడండి, ఏమంటారు మీరు దీన్ని? బూర అంటారా? దీని పేరు ఏమంటారు అంటున్నా? పెద్దమ్మకి మైకొమ్మ అంటారా? మైకొమ్మ. పెద్దయ్య ఊదేవాడు అప్పుడు, పెద్దయ్య ఊదేవాడు అయ్యి. బాలే ఉంది చూడండి. అంటే గిరిజన తెగల యొక్క సాంప్రదాయంలో ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అంటే పురాతన కాల గిరిజన సాంప్రదాయాల్లో మాత్రమే ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అలాంటివి ఇంకా ఇలాంటి మారుమూల గ్రామాలకు వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చక్కగా బూర చేసుకున్నారు. అంటే ఈ ఊర్లో విటింగ్ పండుగ అని ఒకటి ఇప్పుడు జరుగుతుంది. సో దానికోసం అన్నమాట ఇలాంటివి ఊదుతూ ఉంటారు. ఇదిగోండి, భద్రపరచుకోండి. ఇంకా ఉన్నాయా? ఇంకా ఉన్నాయా ఇలాంటి బూరలు? ఇది ఒక్కటే ఉందా? సరే, చాలా పెద్దది దాచిపెట్టి ఉంచారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది చేసి? మీరు కుర్రోడుగా ఉన్నప్పటి నుంచి ఉందా ఇది మీకు? అదిగో విన్నారు కదా అండి, ఎప్పటి నుండో చాలా చాలా పురాతన కాలం నుంచి ఉందట ఇది. ఈ గుర్ర కొమ్మ అయితే మాత్రం నాగార్జున గారు అయితే కొంచెం ఊపిరి అందట్లేదండి, ఊదలేకపోతున్నారు. ఇంకొక వేరే వాళ్ళతో ఎవరితోనైనా ఊదిస్తాను.
ఒక్కసారి తెస్తాను, మళ్ళీ తెస్తాను. తమ్ముడు ఏం పేరు తమ్ముడు మీ పేరు? భాస్కర్. ఇంటి పేరు? కిలో. కిలో భాస్కర్. కాదు తమ్ముడు, ఈ పండుగ అయిపోయింది, ఆ గుడ్లు కొడతాను పండుగ, కోడిగుడ్డు పండుగ కొట్టేశారు. అయ్యో, నేను త్వరగా వచ్చుంటే బాగుండు కదా. ఇవన్నీ ఊదేరు అప్పుడు? ఊదేరా? ఈ డప్పులు ఇవన్నీ కొట్టారు. ఒకసారి మళ్ళీ ఊది చూపించండి అప్పుడు ఎలా ఊదేరని, అంతే. చాలే తమ్ముడు, పండగ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత నిన్న మొన్న వచ్చింటే బాగుండు. నేను లేట్గా వచ్చాను. సో విన్నారు కదా ఫ్రెండ్స్, పండగ అయితే అయిపోయింది. కాకపోతే నాకు ఇవి అయితే మనం ఎక్కడైనా చూసేవే, ఇవి కొనుక్కున్నారు కదా, ఇవి మీరు కొనుక్కున్నారు. ఇదైతే తయారు చేసుకున్నదే గానీ కొంచెం అంటే పురాతన కాలం నుండి కూడా వస్తా ఉంది ఇలాంటి బూరలు. బూర కొమ్ము ఇది ఒక్కటే ఉందా ఊరు మొత్తానికి? ఎటున్నాయో తెలీదా? పండక్కి ఇదే వాడేరా? అదే మరి నాకు తెలియదు కదమ్మా. ఆకాశం అయితే నల్లగా మూసుకుందండి, బెదిరిస్తోంది నన్ను అయితే మాత్రం, గుడుగుడు మంటోంది. అయినా కూడా వర్షం కురిస్తే బాగుండు. ఈ ఊరిలో ఉన్నప్పుడు వర్షం కురిస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. కొత్తగా ఇల్లు కట్టుకుంది బాలమ్మ అక్క అయితే. ఎలా ఉన్నావు బాలమ్మ అక్క, బాగున్నావా? బాగానే ఉన్నావా? అప్పుడు కాలు బాగలేదు అంటుండేవు. అయ్యో, ఏమైంది? సెగ్గడ్డేమో. ఏదేది ఇదే? ఈ గడ్డ కొర్రు తగిలేసిందా? గుచ్చుకుపోయిందా? అయ్యయ్యో, అప్పుడు పడిపోతుంది నా మీద, నా పైన కర్రలు పడిపోయింది. కర్రలు మోపు నీ పైన పడిపోయిందా? అయ్యయ్యో, అలా గుచ్చుకుపోయిందా కర్ర? ఇది ఇటు పక్క గుచ్చుకొని ఇటు పక్క తేలిందా? తేలింది బాబాయ్. మరి ఏ హాస్పిటల్కి వెళ్ళావు? పెద్ద వలసే లేను. పెద్ద వలసే? తగ్గలేదు. అప్పుడు కొయ్యూరు వెళ్ళాను, అప్పుడు కూడా తగ్గలేదు. కొయ్యూరు కూడా తగ్గలేదు. ఇప్పుడు బాగానే ఉంది కదా? అలాగే నొప్పి ఉన్నది. మరి నొప్పి ఉంటది మరి, గుచ్చుకున్నది కదా. వెల్లుల్లిపాయలు తుంచుతున్నారు దేనికి? ఏం కూర? గడ్డు కూర వండుతున్నావా? ఆహా, ఇదిగో గొడ్డు కూర అంటే ఒకానొకప్పుడు కొండలు ఎక్కి 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 కోసుకొని వచ్చారు. ఆ వీడియో ఉంటది, పాత వీడియో ఉంటది. అలాంటి కూరనే అన్నమాట. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. వేసవికాలం వచ్చినప్పుడు ఈ కూర అయితే స్టార్ట్ అవుతుంది. పొయ్యి దగ్గర ఎత్తారు చక్కగా. అబ్బా, మట్టి పాత్రలో వండుకున్నావు. మట్టి దాంట్లో వండుకోవడం నిన్ను చూశాను ఇంత కాలానికి. చాలా మంది మట్టి వండడం మానేశారు ఈ మధ్య. చిన్న పొయ్యి వేసుకున్నారు అందంగా, చాలా బాగుంది.
మట్టి దాంట్లో వండుకున్నారండి అన్నం అయితే. హ్యాపీ అనిపిస్తుంది చూడడానికి. ఏదో పప్పులు బుట్టలు. ఇలాంటి అందమైన అడవి గ్రామంలో చిటపట చినుకులు పడుతున్నప్పుడు సాయంత్రపు చల్లగాలుల్ని ఆస్వాదిస్తూ ఇంటి ఇంటికి తిరుగుతూ వాళ్ళని పలకరిస్తే ఎంత బాగుంటుందో కదా అండి. సో ఈరోజు నాతో పాటు మీ అందరూ కూడా వాళ్ళని పలకరించేయండి. ప్రతి ఇంటిలో ఈరోజు ఏం కూర వండుతున్నారు అనేది నేను మీకు చూపిస్తాను. వాళ్ళు వండేటువంటి కూరను చూస్తే మీరు కింద ఆశ్చర్యపోతారన్నమాట. ఇదిగో ఈ ఊర్లో ఎక్కడ చూసినా ఈ కూరే కనిపిస్తా ఉంది. పెద్దమ్మకైతే తెలుగు సరిగా రాదన్నమాట. బయట చిన్నగా చిటపట చినుకులు పడుతూ ఉన్నాయండి. చల్లని గాలి వీస్తుంది అన్నమాట. ఇలాంటి టైంలో చూస్తారు కదా, ఇదిగో వయసు మీద పడిన పెద్దమ్మ అన్నమాట. పెద్దమ్మ పేరేంటో తెలియదు. పెద్దమ్మ అయితే మాత్రం తెలుగు మాట్లాడలేరు. అమ్మ పేరేటమ్మా? మీ పేరు? గుంట హర్ష. గుంట గుంట హర్ష. గుంట హర్ష. ఇంటి పేరు గుంట. అదే కొంచెం కొంచెం అర్థమవుతుంది. బయట నుండి వాళ్ళ అబ్బాయి చెప్తున్నారు లేండి. గొడ్డు కూర అని, ఆ తర్వాత బొమ్మతంటం కూర అని అంటారు. మీ భాషలో ఏమంటారు ఈ కూరని? ఈ కూర పేరు కోపుకుచ్చ. కోపుకుచ్చ అంటారు దీన్ని. అబ్బా కొత్త పేరు నేర్చుకున్నానండి. కోపుకుచ్చ అంటారట. ఈ కాలంలో చక్కగా వీళ్ళకి దొరుకుతుంది, మాకు ఇంకా దొరకట్లేదు, స్టార్ట్ అవ్వలేదు మాకు. అంటే చూసారు కదా, నేను సాయంత్రం వేళ వచ్చాను అన్నమాట. ఏ ఇంట్లో చూసినా కూడా నేను 2 ఇళ్ల లోపలికి వెళ్ళాను. వాళ్ళిద్దరు కూడా ఇవే కూరను వండుతూ ఉన్నారు. అందులో ఇలాంటి వయసు పైబడిన పెద్దమ్మ ఈ కూర చేస్తూ ఉంటే చూడడానికి చాలా ముచ్చటగా అనిపిస్తుంది కదా. అందుకే ఇక్కడ ఆగిపోయాను అన్నమాట. ఎలాగో బయట వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, బయట ఎలాగో తిరగలేను. ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు సన్నగా కోసేసి కాసింత నూనె చుక్క వేసి మొత్తం ఈ ఆకుకూరనైతే సన్నగా తరిగేసి దాంట్లో వేసేస్తున్నారండి. కడగట్లేదు మరి కూరనైతే, ఇంకా ఫస్ట్ నుండి ఇలాగే అలవాటు వీళ్ళకి. అయితే ప్రకృతిలో సహజంగా దొరికినటువంటి ఆకుకూర కదా, కడగకపోయినా అంత ప్రమాదం ఏమి లేదేమో. ఈ మూలలో ఆ పేదరాశి పెద్దమ్మలాగా ఒక కుండ కనిపిస్తా ఉంది కదా అండి, బాగా ఎర్రటి రంగులో కాసింత తెల్ల తెల్లటి చారలతో. అదేంటంటే పులుగుండ చట్టి అన్నమాట. పులుగుండ చట్టి. ఇదేమో అంబలి. వామ్మో ఎంత అంబలి కాసుకున్నారో. కలపండి ఒకసారి, కలపండి ఒకసారి దాంతోనే, దోకతోనే. జుర్రం. అబ్బా ఎంత ఉందో. ఇది ఎప్పుడు తాగుతారు మరి? ఈ పెద్దమ్మ అయితే పెద్ద తరం మనిషి కదా అండి. చక్కగా ఇలా పనులు చేస్తూ ఉంటే నాకు చాలా ముచ్చటగా అనిపిస్తా ఉందన్నమాట. ఎప్పుడో ఒక 50 ఏళ్ల వెనక్కి వెళ్ళి ఆ లోకాన్ని చూసినట్టుగా అనిపిస్తా ఉంది నాకైతే. అప్పటి ప్రజలు అమాయకులు అండి. చక్కగా నిస్వార్థంగా ఉన్నదానితో సంతృప్తిగా, ఎలాంటి మానసిక ఒత్తిడులు లేకుండా ఆ రోజు తినడానికి దొరికితే చాలు అన్నట్టుగా జీవించిన వాళ్ళ జీవన విధానం గుర్తొచ్చినప్పుడు గానీ, ఇలా అప్పుడప్పుడు చూసినప్పుడు గానీ చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ వస్తూ ఉంటుంది. నేను ఆ కాలంలో ఎందుకు పుట్టలేదా అని అనిపిస్తూ ఉంటుంది నిజంగా. ఆ ప్రజలు, వాళ్ళ అమాయకత్వము, వాళ్ళ నిజాయితీ, వాళ్ళకున్న సంతృప్తి, ఆ జీవన విధానము, ప్రకృతిని ఆరాధించేటువంటి ఆ పద్ధతులు, ఆచారాలు ఎంత బాగుంటాయో కదా అన్ని అవన్నీ కూడా. సో నేను ఆ కాలంలో పుట్టి ఉంటే బాగుండు అని చాలా అంటే చాలా సార్లు అనిపిస్తా ఉంటది అన్నమాట నాకు. ఇదిగో కారం డబ్బా ఎలా ఉందో, పెద్దమ్మ కారం డబ్బా చేతితోనే వేయటం కదా. కారం మండుతుంది కదా చెయ్యి. వర్షం వస్తుందేమో అనుకున్నాం కానీ అలాగే వెలిసిపోయింది, తగ్గిపోయింది కదా. 4 చినుకులు తడిపేసి కళ్ళాపిలాగా వెళ్ళిపోయింది అన్నమాట. ఆ విషయం ఏంటి అంటే అండి, ఇదిగో ఈ ఇంట్లో కూడా ఒక కూర వండుతూ ఉన్నారు. అదేం కూర అనుకుంటున్నారా? ఇదిగో
అదే కూర, గొడ్డు కూర లేకపోతే బొమ్మ తంటెం కూర లేదా కొప్పకుచ్చే కదా అంటారు చెల్లి. ఎవరి ఇంట్లో చూసినా ఇదే కూరలేంటమ్మా బాబు, ఊరంతా ఇదే వండుకుంటున్నారు. ఇదిగో చూడండి, చాలా మంది అక్క చెల్లెమ్మలు అయితే మాత్రం వాళ్ళ ఇంట్లో తోముకోవాల్సిన గిన్నెలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కాలువ దగ్గరికి తీసుకొని వచ్చి తోముకుంటున్నారనమాట. ఇదేం కూర, ఇదేంటో తెలియట్లేదు. ఆకేంటిది, ఏం కూర అమ్మా ఇది? మిరప తోట, మిరప కూర ఇది. ఎందుకు ఇది కూర వండుకుంటారా? ఓడి అబ్బా. మరి ఈ కూర ఎప్పుడు వండుతావమ్మా? ఇందాక వండేస్తావు కదా కూర. ఇది పొద్దున్న వండుకోవడానిక? పంటలు అయిపోయినాయమ్మా? అయిపోయినాయా? అంత త్వరగానే చేసేసుకున్నారు. ఏం కూర? ఏం గొడ్డు కూర అంటే కోపకుచ్చా? మీరు కూడా అదే? ఓడు బాబాయ్, ఊరంతా ఒకటే కూర వండుకున్నారు ఈరోజు. ఎవరింటికి వెళ్ళినా కోపకుచ్చా వండేస్తారా? కోపకుచ్చాట చూడండి, ఊరంతా ఒకటే కూర వండుకోవటం అనేది కొంచెం విడ్డూరంగా అనిపించేటువంటి విషయం. ఇదిగో ఇదే కోపకుచ్చ అంటే ఏదో కాదు. ఇదిగో చూడండి, ఇదిగో వీళ్ళ ఇంటి ముందు లేత ఆకులు పడిసేసి ఉంచారు. ఇదే కోపకుచ్చ, గొడ్డుగూర ఆకు అంటాం కదా, అదన్నమాట. మేక భలే చక్కగా అరుతుంది. ఎటెళ్ళి వస్తున్నావు చెల్లి? పైకి వెళ్ళావా? వంటలు అయిపోయినాయా చెల్లి? ఈరోజు అందరు త్వరగా వండేసుకున్నారు కదా, వర్షం పడేలా ఉండింది, తగ్గిపోయింది. ఏం కూరలు చేశారేటి? గొడ్డు కూర అంటే ఆకుకూర, కోపకుచ్చ. ఎవరింటికి వెళ్ళినా అదే. ఇదిగో ఈ చెల్లికైతే నేను ఒక పనసకాయ, లేత కాయ అడిగాను అన్నమాట కూర కోసం. మాకు లేవు కదా అండి, వీళ్ళకి అడిగాను ఒక కాయ పట్టుకెళ్దామని చెప్పి. మోసుకో అన్నయ్య, నీకు నచ్చింది కోసుకుని మోసుకో అనేసి అన్నారు. కానీ చెల్లికే కోసి ఇమ్మని చెప్పేసి అన్నాను. చూడు ఏది బాగుంటుంది కూరకి. ఆహా, ఇల్లుది అది అందదా ఆ కాయ? ఏది అటు ఏముంది? అది కొయ్యి, అది బాగానే ఉంది, కొయ్యి అది కొయ్యి. వా వా వా. ఈ సంవత్సరం వండుకున్నారా చెల్లి మీరు? లేదా? ఏ మరి ఇంకెప్పుడు వండుకుంటారమ్మా? ఇదిగో మంచి పలం కాయ. ఈ కాయ అయితే మాత్రం నా కోసము నేను కూర చేయించుకొని తింటాను మా అమ్మతో. ఇది
సాయంత్రం ఎర్రపొద్దు సమయంలో విలేజ్ అయితే మాత్రం బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా అండి. ఏ ఇంటి పొయ్యి దగ్గర చూసినా కూడా ఆ కొప్పకుచ్చ అదేనండి బొమ్మ తంటెం కూర లేదా గొడ్డు కూర అదే ఉడుకుతా ఉందన్నమాట. ఇదిగో చూసారు కదా, ఇది అదే కూర. ఆ కూర వండే విధానం కూడా అందరూ ఒకేలాగా వండుతున్నారన్నమాట. అన్నీ కోసేసి కలిపేసి పొయ్యి మీద ఎత్తేసి ఇలా బాగా దగ్గరికి మగ్గిన తర్వాత తినేయటమే. అందరూ కొప్పకుచ్చ వండుతూ ఉంటే ఒక ఇంట్లో చెల్లి మాత్రం పీతలు వండుతా ఉన్నారన్నమాట. ఇదిగో పీతలు బాగా చేసుకుంటూ ఉన్నారు. కేవలం 2 ఇళ్లలో ఈ పీతలు కనిపించాయి. ఈరోజు నేనేదో జనాభా లెక్కలు రాసుకోలాగా ఊరంతా తిరిగి ఏం కూరలను వాకబుల్ చేసినట్టుగా ఉంది. ఎందుకంటే సాయంత్రం పూట వచ్చాను కదా అండి, అందరూ చాలా బిజీగా వంట పనుల్లో ఉన్నారు. ఇక ఏం వండుకుంటున్నారు చెల్లి అని అడగటం తప్ప ఇక నేను ఏం అడుగుతాను చెప్పండి. సో అదన్నమాట. వీళ్ళైతే మాత్రం మధ్యాహ్నం ఎర్రటి ఎండకి పీతలు పట్టేసినట్టుగా ఉన్నారు. ఈరోజు వీళ్ళ ఇంట్లో పీతల పులుసు. కాలువకి వెళ్తున్నారమ్మా? మరి బుట్ట పట్టుకెళ్తున్నారు దేనికి? బుట్ట ఓ ఇదిగో ఇదొక ఆకుకూర. ఇదేం కూర మీది? పచ్చిమిరపకాయల చిగుర్లు కదా. ఇది ఎలా వండుతారు కూర? కందులతో కలిపేసి వండిస్తాం. కందులతో కలిపి వండుతారు. ఎప్పుడు వండుతావు? పొద్దున వండుతాను. రేపు వండుతావా? ఇదైతే మాత్రం నిజంగా కొత్తగా అనిపిస్తుందమ్మా ఈ కూర. శివారు ఇల్లు చూడండి, కొండకి ఆనుకొని అనమాట. సగం కొండ మీద కట్టుకున్నారు. చిన్నగా ఉంది ఇల్లు అయితే మాత్రం. అమ్మా ఓయమ్మా ఏం చేస్తున్నారమ్మా? బాగున్నారా? వంటలు అయిపోతున్నాయి అప్పుడే, ఎర్రపొద్దుకే, పొద్దు పోకముందే. ఏం కూర వండుతున్నావమ్మా? కోపకుచ్చే. ఓడి అమ్మ, ఎవరింట్లో చూసినా అవే. వెళ్ళావు అయితే కొండకి నువ్వు కూడా ఈరోజు? గ్రామస్తులందరూ చాలా మంది కొండలెక్కి కోసుకొచ్చిన కొప్పకుచ్చ అండి. వాళ్ళు వెళ్ళే టైంకి నేను వచ్చుంటే వాళ్ళతో పాటుగా కొండలంతా తిరిగేద్దునన్నమాట. సో ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న డబ్బాలు అయితే మాత్రం కళ్ళు డబ్బాలు అండి. చూస్తున్నారు కదా, విలేజ్ అయితే కొండ కానుకొని ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉందో. అమ్మా ఇదేంటి చితుకుతున్నారు రాయి ధరేసి? ఏంటమ్మా ఇది? మామిడి చెట్టు చెక్క. మామిడి చెక్క. అదొక్కటేనా ఇంకేమైనా కలిపారా? ఒకటే. అదొక్కటే. రాసిన గొర్రె బిత్తిరి పంగతవానే వెళ్ళేసింది మా. మామిడి చెక్కని బాగా మెత్తగా గుజ్జులాగా చితగ్గొట్టేసి నీళ్ళల్లో వేసి కొన్ని నీళ్ళల్లో ఇలా పిసుకుతున్నారన్నమాట. అంటే కుంకుడు పులుసు పిండినట్టుగా పిండుతూ ఉన్నారు. అమ్మా ఇంకా ఒలుస్తూనే ఉన్నారు చాలాసేపటి నుంచి కదా? కాదమ్మా, ఇప్పుడు మీ కోడలు మామిడి చెక్క చితగ్గొట్టారు కదా, ఎందుకు అది? ఎందుకు? అదే ఇది కొడుకు పిల్లం. అదేలే మీ కమలా కుమారి. కాదు, అది ఎందుకు చితగ్గొట్టారు? అది మాడి చెక్క మరి బాగలేక మరి తీయడానికి. బాగలేకపోతే కడుపు తీయడానికి. ఎవరికి బాగాలేదు? బాబుకి. మీ అబ్బాయికా? అంటే ఏమైంది? మంచిగా అవుతుంది కానీ. కాదు, ఏమైంది? జ్వరం వచ్చిందా? కామెర్లు వచ్చినాయా? కామలం కాపాడితే అలాగ చేస్తున్నాం. కామెర్లు వచ్చినాయా? తగ్గిపోతాయి కామెర్లు అలా చేస్తే? ఆ మందుతో స్నానం పోసేటప్పుడు వీడియో తీయటానికి అనుమతించలేదు అండి. వాళ్ళ మాటని గౌరవించాలి కదా. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ మామిడి చెక్క నీళ్లు ఉన్నాయి కదా, వీటిని తల స్నానం చేయిస్తారు. అలా 3 రోజులు చేయించటం వల్ల వాళ్ళ ఒంట్లో ఉన్నటువంటి ఆ కామెర్లు తగ్గుతాయి అనేది వీళ్ళ నమ్మకం. చాలా గట్టి నమ్మకం అండి. ఎలా ఉన్నావు చెల్లి? బాగానే ఉండరు అన్నయ్య. పద్మ చెల్లి వాళ్ళ ఇంటికి వస్తే నాకు భలే అనిపిస్తూ ఉంటుంది.
ఇదిగో చెల్లి అయితే మాత్రం మళ్ళీ పీతలు తెచ్చేసింది. పీతలు కూర వండుతున్నావు అయితే ఇప్పుడు. అవునన్నయ్య. ఓడి అమ్మ, ఇదిగో పెద్ద మొట్ట గిడిస ఒకటి దొరికింది. ఆ పెద్ద మొట్ట గిడిస దొరికింది, అలాగే పీతలు దొరికినాయి. ఎలా వండుతావు పీతలు? మామూలు కూరలా వండేస్తావా, నూరుతావా? నూరు మరి చేస్తావా? అదైతే కొత్త పద్ధతే. ఇలా పచ్చడిలా నూరేసుకుంటారా పీతల్ని? ఈ పద్మ చెల్లి నన్ను పిలిచే విధానం భలే గమ్మత్తుగా ఉంటుంది అండి. లేదురా అన్నయ్య, అవునరా అన్నయ్య అని చెప్పేసి చాలా బాగా పిలుస్తుంది అన్నమాట. చూసారు కదా, పీతలన్నింటినీ మెత్తగా రుబ్బేశారన్నమాట. ఇలా రుబ్బిన దాన్ని నీళ్ళల్లో పిసికేస్తారు బాగా, చింతపండు పిండినట్టుగా పిండేసి ఆ వచ్చిన నీళ్లతో పులుసు పెట్టుకుంటారన్నమాట. ఇప్పుడు పులుసు పెట్టే విధానం అయితే నేను చూపించలేను, ఎందుకంటే చీకటి పడుతుంది, నేను ఇక బయలుదేరాలి కాబట్టి. ఒకవేళ ఆ పీతల పులుసు, ఇలా నూరిన పీతల పులుసు చూడాలి అనుకుంటే మాత్రం మన ఛానల్లో ఆల్రెడీ పాత వీడియో ఉంది, ఒకసారి దాన్ని విజిట్ చేయండి, చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే. ఎర్ర పొద్దు చూసారు కదా, కొండల నుంచి దాక్కుంటుంది. మరి నేను కూడా బయలుదేరాలి కదా. సో మరి ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి, అలాగే హైప్ కూడా చేయండి. థ్యాంక్ యూ.